ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేటి ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచిన కొరకై స్తోత్రములు. జూలై 25వ తేదీ నాడు ఎడారిలో సెలయేర్ల ద్వారా మందరితో మీరు మాట్లాడము. ఈ స్వరము వినుచున్న వారితో కూడా వారి ఆత్మీయ అక్కరు చొప్పున వారిని సంధించుము. వారి జీవితంలో వెళుతున్న ప్రతి పరిస్థితుల్లో కూడా వారితో మీరు మాట్లాడి నీ ప్రేమను వారు రుచించినట్లు కూడా సహాయపడమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. జూలై 25. అయితే యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందువు. యోహాను సువార్త 13వ అధ్యాయము 7వ వచనం. ఇప్పుడు మనం దేవుని కార్యములో కొంత భాగం మటుకే చూస్తున్నాం. సగము కట్టిన ఇంటిని, సగం పూర్తయిన ప్రణాళికను చూస్తున్నాం. అయితే త్వరలో అంత సంపూర్ణమైన సౌష్టముతో నిత్యత్వపు ఆలయంగా నిలిచే రోజు వస్తుంది. ఉదాహరణకి, ఇశ్రాయేలు రాజుల్లో అతి గనుడైన సొలొమోను కాలములో లెబానోను పర్వతాల్లోకి వెళ్ళి చూడండి. టీవీగా తన తోటి చెట్లకు గర్వకారణంగా నిలబడి ఉన్న దేవదారు వృక్షాన్ని చూడండి. ఉత్తర వాయువులెన్నిటితోనూ అది కుస్తీ పట్టింది. వసంత గాలులు దానిపై చిరునవ్వులు చిందాయి. వెన్నెల రాత్రులు దాని ఆకుల్ని మంచుతో తడిపాయి. దాని కొమ్మల్లో ఎన్నెన్నో పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి. అలసిన బాటసార్లు, గొర్రెల కాపర్లు ఎందరో మధ్యాహ్న వేళల్లో దాని నీడలో సేద తీర్చుకున్నారు. ఉన్నట్టుండి ఒక రోజున దాన్ని నరికి వేయాలని నిర్ణయం జరిగింది. తాతల కాలం నుండి ఆ అడవిలో జీవిస్తున్న ఆ వృక్షము ఒక్క రోజులో గొడ్డలి పాలవనుంది. మొదటి గొడ్డలి దెబ్బ పడింది. గరుకుగా దాని కాండంపై లోతుగా గాయమైంది. కొమ్మలొక్కొక్కటి నేలరాలాయి. చివరికి చెట్టు మొత్తం పెద్ద శబ్దముతో మొదలకంటూ కూలిపోయింది. ప్రకృతి ఆలయములోని ఆ మూల స్తంభాన్ని అంత నిర్దాక్షిణ్యంగా కూల్చేయడం, నాశనం చేయడం చూసి మనము నిర్వరపోతాం. ప్రవక్తతో పాటు గొంతెత్తి మిగతా చెట్లను ఉద్దేశించి విలపిస్తాం. చెట్లలారా, ప్రలాపించండి, దేవదారు కూలిపోయింది. కానీ కాస్తంత ఓపిక పట్టండి. ఆ బ్రహ్మాండమైన చెట్టు మొదలను హీరాము రాజు పనివాళ్ళు పర్వతం పైనుండి కిందికి దింపారు. మధ్యధరా సముద్రములో తెప్పగా కట్టి పాలస్తీనా దేశానికి తరలించారు. చివరికి యెరూషలేములో నిజదేవుని మందిరములో మిలమిల మెరిసి దూలంగా అది సాక్షాత్కరించింది. అది చేరిన గమ్యాన్ని చూస్తే, ప్రభువైన యెహోవా దేవుని సన్నిధి నెలకొని ఉన్న అతి పరిశుద్ధ స్థలములో ఆ దూలము చేరిన వైనము చూస్తే, లెబానోనుకే గర్వకారణమైన ఆ వృక్షాన్ని ఎందుకు నరికేశారు అని మీరు అనగలరా? లెబానోను అరణ్యాన్ని అలంకరించిన ఆ ఆభరణం ఇప్పుడు మరింత మహిమాన్వితమైన ప్రదేశానికి అలంకారమైంది. ఆ దేవదారు వృక్షము ప్రకృతి మాత ఒడిలో రాజసముతో నిలబడింది. ఒకప్పుడైతే తదనంతరం దానికి దక్కిన మహిమ ముందు దాని పుట్టింటి ఘనత ఏపాటిది? అప్పుడు ఆ దేవదారు వృక్షం లాంటివే కదా మన హృదయాలు. దేవుని శ్రమల గొడ్డలి ఆ చెట్టును బోడిగా చేసి నరికివేసింది. ఇంతెందుకు జరిగింది అని మనం నిర్ఘంతపోయి తలపట్టుకొని కూర్చొనక్కర్లేదండి. ఎందుకంటే ఇలా చేయడములో ఆయనకు ఒక మంచి ఆలోచన ఉంది.
తన పరలోకపు సియోనులో వాటిని నిత్యం నిలిచి ఉండే మూల స్తంభాలాగా చేద్దామని ఆయన ఉద్దేశం. వాటిని తన చేతిలో కిరీటంలాగా, ప్రభువు చేతిలో శ్రేష్టమైన ఆభరణలాగా చేయాలన్నదే ఆయన అభిలాష. నాకున్న శిలువ శ్రమలు పర్వాలేదు, ఎందుకొచ్చాయో తెలియకపోయినా చీకటిలో దేవా నీ చెయ్యి తోడుగా ఉంటే చాలు, నీ వెంట నడవగలిగితే అదే చాలు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో కూడా నువ్వు వెళుతున్న ప్రతి పరిస్థితిని బట్టి దేవుడు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఒక ఉద్దేశ ప్రకారంగానే నిన్ను తన ఆభరణముగా శ్రేష్టమైన వ్యక్తిగా చేయాలన్నదే దేవుని యొక్క కోరిక ఉన్నది. సో దేవుని హస్తము, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క ఆదరణ నువ్వు వెళుతున్న ప్రతి పరిస్థితులలో కూడా ప్రభువు నీ వెంట ఉంటాడు. అది వ్యక్తిగతమైనది కావచ్చు, కుటుంబ సంబంధమైనది కావచ్చు, సంఘపరమైనది కావచ్చు, ఆధ్యాత్మికమైనది కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, రక్షణ విషయంలో కావచ్చు. ఏ పరిస్థితులు వెళ్ళినా ప్రభు ఒక ఉద్దేశ ప్రకారాన్ని తీసుకుని వెళుతున్నాడు. అధైర్యపరకు, విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడు. అన్నిటిపై దేవుడు అత్యధిక విజయాన్ని ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.